హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే పీతల కూర ఎలా ఉండాలో చెప్తాను. అందరూ పీతల కూర వండడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. ఈ ప్రొసీజర్లో చేసుకోండి. ముందుగా మేము 3 పీతలను తీసుకున్నాము. ఈ 3 పీతల్ని క్లీన్ చేసేసుకున్నామండి. అవి కాళ్ళు, ఒక పీతని 2 మూరల కింద కట్ చేసుకున్నాము. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, 4 లవంగ మొక్కలు, దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, గసగసాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, వంకాయలండి. ఇక్కడ మాకు నల్ల వంకాయలు చిన్నవి ఉన్నాయని మేము ఇవి తీసుకున్నాము. మీరు తెల్ల వంకాయలు తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. కొత్తిమీర, తర్వాత చింతపండు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందుగా చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనము పులుసు వేసుకుంటాం కదా, అప్పుడు యూజ్ చేస్తాం దాన్ని. తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా అంతటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత మెత్తగా వాటర్ వేసుకొని ఇదిగో ఇలా ఇక్కడ చూపించిన విధంగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, అది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనము పేస్ట్ కింద చేసుకుంటాం. చూడండి, ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎన్వి కర్రీ కాబట్టి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మనకి ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని వేసేసుకోవాలి దీంట్లో. చూడండి, ఇలా పీతలన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోండి ఇక్కడ సాల్ట్ బదులు. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మీరు పీతల కూర ఉన్నప్పుడు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పీతల కూర అనేది బాగా ఉడుకుతుందో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా నీళ్ళు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనము వంకాయలు చూపించాం కదా, అంటే మాకు ఇక్కడ చిన్న వంకాయలు కాబట్టి, ఇవి నల్ల వంకాయలు కాబట్టి మేము ఏం చేసామంటే ఇలా గుత్తుల కింద కోసుకున్నాము. ఇలా అయినా పర్లేదు, లేదా మీరు తెల్ల వంకాయలు అయితే చీలికలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా మరుగుతుంది వాటరు. ఇలా మరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం తీసుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. మనం ఇక్కడ వంకాయలు వేసుకొని ఇలా ఒకసారి అనుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పులుసు వేసుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ ఆ వాటర్లతో ఉడికిన తర్వాత అప్పుడు మనము ఇలా చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి, ఇలా పులుసు వేసుకుంటున్నాము. ఇలా పులుసు వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ కాసేపటికి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఒక 5 మినిట్స్ చాలు అలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఇందాక నూరు పెట్టుకున్న పచ్చి మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని
మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక 15 నిమిషాలు. చూడండి 15 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇప్పుడు గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఒకసారి ఉప్పు అవన్నీ చెక్ చేసుకోవాలి. మీకు ఉప్పు అవన్నీ గారి సరిపోతే మీరు మళ్ళీ వేసుకోండి. మాకు ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే పీతలు కూడా రెడీ. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.